హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మున్ని బ్లాగ్. సో ఈ వీడియో చాలా పాతది. నేను ఒకసారి అప్లోడ్ చేసినాను, బట్ అది కాపీరైట్ పడడం వల్ల డిలీట్ చేసినాను. అండ్ మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇద్దామని అయితే మేము ముందుకు తీసుకొచ్చాను, ఎందుకంటే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ ఖతర్. సో చూపించాలి అనుకున్నాను కాబట్టి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వీళ్ళిద్దరితో నేను ఈరోజు టైం స్పెండ్ చేయబోతున్నాను. ఇటు సైడ్ మా హస్బెండ్ అండ్ తిను ఫజల్, మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ అనమాట. సో చాలా షై పర్సన్స్ ఇద్దరు. మేమైతే ఫస్ట్ కిందికి దిగినాము, క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ కూడా యాప్స్ ఉంటాయి ఖత్తర్లో కూడా, ట్యాక్సీ ఎఫ్ అండ్ ఊబర్ ఇంకా కూడా ఉంటాయి, నాకు తెలీదు. సో మేమైతే ట్యాక్సీ ఎఫ్లో బుక్ చేసుకున్నాము. వచ్చింది క్యాబ్ రాగానే ఇంకా మేము ఆ ప్లేస్కి వెళ్తున్నాము. ఇది ఎక్కడ అంటే సూక్ దగ్గర, సూక్కి ఆపోజిట్ ప్లేస్. మీరు ఎవరైనా ఖత్తర్లో ఉంటే ఈజీగా తెలుస్తుంది సూక్ అంటే, ఎందుకంటే అది చాలా మంచి ప్లేస్, అది అందరికీ ఫేవరెట్ ప్లేస్. సో సూక్కి ఆపోజిట్ ఉంటుంది అనమాట బోటింగ్. సో మనం ఆ బోట్లో ఎక్కి మొత్తం తిరగవచ్చు, మీకు చూపిస్తాను కదా నేను. ఇంకా సూక్లో ఏంటంటే మంచి షాపింగ్ ఐటమ్స్ అన్నీ అక్కడనే ఉంటాయి. ఎవరైనా టూరిస్ట్గా వస్తారు కదా ఖత్తర్కి, సో వాళ్ళు డెఫినెట్గా చూసే ప్లేస్ సూక్. అక్కడ అంటే మనం ఖత్తర్కి వచ్చాం కాబట్టి అక్కడ దొరుకుతాయి అన్నీ ఐటమ్స్ దొరుకుతాయి. మనం గిఫ్టింగ్కి తీసుకెళ్ళడానికి కానీ, గుర్తుగా తీసుకెళ్ళడానికి కానీ అన్నీ దొరుకుతాయి అనమాట. అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను, సూక్ షాపింగ్. ఇదనమాట ప్లేస్ మనం వచ్చింది. ఇక్కడ ఇవన్నీ ఇక్కడ బోట్స్ ఉంటాయి. సో అటు మనం బోటింగ్ చేయాలి. ఇప్పుడు రోడ్ క్రాస్ చేసి ఫస్ట్ అయితే బోటింగ్ చేయాలి. ఆ లోపే క్రాస్ చేసేసినాము. ఇక్కడ ఒక మంచి పర్ల్ టైప్ ఒక ఉంటే అక్కడ ఫోటో దిగుదామని చెప్పి అనుకున్నాము. ఇవన్నీ లూప్ వెహికల్స్. ఖత్తర్లో ఎట్లా అంటే ఈ వెహికల్స్ అన్నీ మనం స్కాన్ చేసుకొని రీఛార్జ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు, ఎక్కడంటే అక్కడ వెళ్ళొచ్చు. లైక్ నాకు తెలిసి 500 ఇండియన్ రూపీస్, 500లో మనం ఒక 1 అవర్ తిరగొచ్చు. అది అట్లా అనమాట. మేము కూడా ఒకసారి ట్రై చేసినాం, చాలా బాగుండే. అంటే దానికి కూడా ఒక సపరేట్ వే ఉంటుంది. సో రోడ్ మీద కూడా తీసుకొని వెళ్ళొచ్చు. చిన్నపిల్లలు అయితే మంచిగా ఆడుకుంటారు దాంతో చాలాసేపు. ఇంకా బోటింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం మేము. ఈ బోటింగ్ ప్రైస్ నాకు అంతగా గుర్తులేదు, బట్ తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకా మనము ఏ బోట్ నచ్చితే ఆ బోట్లో ఎక్కొచ్చు. ఏంటి అంటే అన్ని బోట్స్ సిమిలర్ ఉంటాయి, కొన్ని ఏంటంటే ఎక్కువ డిజైనింగ్తో ఉంటాయి, లైట్స్ పెట్టి సాంగ్స్ పెట్టి అట్లా ఉంటాయి. మనకు నచ్చిన బోట్లో మనం ఎక్కొచ్చు. ఇట్లా సోఫాస్ వేసి పెడతారు. ఇంకా మేమైతే ఒక ఇద్దరున్న బోట్ సెలెక్ట్ చేసుకున్నాం. వాళ్ళిద్దరే ఉండే కదా, సో మనం కూడా వెళ్తే మనకు కూడా బాగుంటుందని మా ముగ్గురితో పాటు ఇంకో కపుల్ వచ్చారు. వాళ్ళు కూడా ఆఫ్రికా అనుకుంటున్నాను నేనైతే. వీళ్ళు ముగ్గురు కూడా ఒకటే కంట్రీ నుంచి అని అనుకుంటాను, ఎందుకంటే సుడాన్ వాళ్ళు కూడా కొంచెం సిమిలర్ ఉంటారు వీళ్ళు. సో మనం ఎగ్జాక్ట్గా డిఫరెన్షియేట్ చేయలేము వాళ్ళని వీళ్ళని, మనకు అంత పర్ఫెక్ట్గా తెలియదు కాబట్టి. ఇంకా నేనైతే అది ఎక్కడానికి భయపడుతున్నా, అది ఎక్కడ ఊడి వాటర్లో పడిపోతుందా అని చెప్పి. సో మా హస్బెండ్ వచ్చి మళ్ళీ నన్ను పిక్ చేసుకొని తీసుకొని వెళ్తున్నారు మెల్లగా. ఏంటంటే అది కొంచెం ఊగుతుండే, బ్రిడ్జ్ లెక్క వేసినారు బయటికి ఇంకా బోట్కి అటాచ్డ్గా. సో ఆ బ్రిడ్జ్ కొంచెం నాకు భయం అయింది, అది చూడగానే ఊడి పడిపోతుందేమో అన్న ఇంటెన్షన్తో నేను భయపడ్డాను. ఇంకా ఆలోపే వీళ్ళిద్దరు లేడీస్ డ్యాన్స్ స్టార్ట్ చేసినారు. నాకు తెలిసి వాళ్ళు రీల్స్ షూట్ చేసుకుంటున్నారు, మరి ఏంటో తెలియదు. సాంగ్స్ అయితే పెట్టుకొని మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళిద్దరు కపుల్స్ కూడా పిక్చర్స్ దిగడానికి రెడీ అయినారు. ఇంకా మేము వాళ్ళని చూస్తూ వీడియోస్ తీసుకుంటూ కూర్చున్నాం. మేము కూడా కొద్దిసేపు అయిన తర్వాత డ్యాన్స్ స్టార్ట్ చేసినాము. మీకు అక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్లో, అదనమాట సూక్ దగ్గర ఉండే మస్జిద్. అది లైక్ మాస్క్ ఉంటుంది కదా అట్లా. ఇంకా మా హస్బెండ్ కూడా నన్ను పిక్చర్స్ తీస్తుండే. ఇంకా స్టార్ట్ అవ్వకముందే వీళ్ళు మంచిగా స్టార్ట్ చేసినారు డ్యాన్సింగ్ అవి ఇవి. ఇంకా మెల్లిగా బోట్ స్టార్ట్ అవుతూ అటు సైడ్ వెళ్ళింది. అక్కడ అన్నీ ఏంటంటే అదొక వ్యూ, తర్వాత మంచి వ్యూ అనమాట. ఈ వాటర్ అన్నీ ఇట్లా వస్తుంటే ఆ వాటర్ సౌండ్కి ప్రశాంతమైన గాలిలో చాలా బాగుండే. అది సమ్మర్ కాబట్టి ఇంకా ఫుల్ హ్యూమిడిటీ ఉండే. ఆ హ్యూమిడిటీలో ఆ వాటర్లో వెళ్ళేటప్పుడు ఆ గాలి తీసుకుంటూ ప్రశాంతంగా ఎంజాయ్ చేసినాము. ఇంకా వీళ్ళకి వచ్చేపు డ్యాన్స్ వేసి సైలెంట్గా కూర్చున్నారు. ఇంకా మా బోట్ స్టార్ట్ అవ్వగానే మేమైతే కూర్చొని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళినాం. ఇంకా వీళ్ళిద్దరు సిగ్గుపడుకుంటూనే ఉంటారు వీడియోస్లో, వీళ్ళని ఇగ్నోర్ చేసేయండి. ఇంకా ఆ కపుల్ మంచిగా, నాకు తెలిసి న్యూలీ మ్యారీడ్ అనుకుంటా, వాళ్ళిద్దరు మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు. ఇంకా మేము కూడా అట్లనే ముచ్చట్లు పెట్టుకుంటూ కామ్గా కూర్చొని ఉన్నాము. ఇంకా వీళ్ళిద్దరు నా వ్లాగింగ్కి హాయ్ చెప్తున్నారు. మీ అందరికీ హాయ్ చెప్తున్నట్టే వాళ్ళందరూ.
తర్వాత ఇంకా డాన్సింగ్ స్టార్ట్ చేసినారు కదా ఇద్దరు. ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా మంచిగా ఎంజాయ్ చేసినాం డాన్స్ వేసుకుంటూ. వీళ్ళ డాన్స్ స్టెప్సే డిఫరెంట్గా ఉన్నాయి అసలు చూడండి. మనలాగైతే వేయరు. బట్ మేము అనుకున్నాము మన సాంగ్స్ పెడదామని. బట్ వాళ్ళది కనెక్ట్ ఉండే వాళ్ళ ఫోన్. అందుకని చెప్పి ఇంకా వాళ్ళ సాంగ్సే ప్లే అవుతుండే. ఇంకా వాళ్ళ సాంగ్స్కి మేము డాన్స్ వేద్దామని డిసైడ్ అయిపోయినాము. ఎందుకులే వాళ్ళని డిస్టర్బ్ చేయడం, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ముందు నుంచే వేస్తుండే. ఇంకా సో ఇంకా కష్టపడి మా హస్బెండ్ నన్ను తోచిండు అనమాట, వెళ్ళి డ్యాన్స్ వెయ్యు అని చెప్తే ఇంకా వెళ్ళిన. నాకు కూడా కొంచెం షై ఉండే, ఎందుకంటే వాళ్ళు టోటల్గా డిఫరెంట్ చేస్తుండే. బట్ స్టిల్ కొంచెం మ్యాచ్ అయ్యేలాగా చేద్దాం అనుకుంటే అది అస్సలు అవ్వలేదు. ఏదో అట్లా నేను డ్యాన్స్ వేసిన. మన స్టెప్స్, మన బాడీ అంతా వేరే ఉంటుంది కదా, వాళ్ళలాగా ఉండదు కాబట్టి మనం వాళ్ళ స్టెప్స్ అస్సలు కాపీ చేయలేము. నేను ఆల్మోస్ట్ ట్రై చేసినాను, బట్ నాకు అస్సలు రాలేదు. ఇంకేదైతే అది అని చెప్పి నార్మల్గా డ్యాన్స్ వేసినాను. ఇంకా మా హస్బెండ్ మంచిగా వీడియో తీస్తుండే, మంచిగా వేసినావు వాళ్ళతో డ్యాన్స్ అని చెప్పి ఇంకా మంచిగా అటు బ్యాక్ సైడ్ వెళ్ళి మా ముగ్గురిని మంచిగా తీస్తుండే వీడియో. వాళ్ళైతే మంచిగా వీడియోకే డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. అంటే లైక్ వాళ్ళు ఏదైనా రీల్స్ షూట్ చేసుకుంటున్నట్టు ఉన్నారు, మనకు తెలీదు. సో వాళ్ళు వీడియోస్ తీసుకుంటూ డ్యాన్స్ చేస్తుండే. ఇంకా ఆ తర్వాత మాతోని ఈ కపుల్ కూడా వచ్చి డ్యాన్స్ చేసినారు కొంచెం అయిన తర్వాత. అప్పటికే మేము ఆల్మోస్ట్ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చేసినాము. డ్యాన్స్ వేసుకుంటూ టైమే తెలియలేదు మాకు. ఇంకా వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత కొద్దిసేపు వెళ్ళి ఆ వ్యూ ఎంజాయ్ చేద్దాం, అందరం వచ్చింది అది చూడడానికే కాబట్టి ఆ వ్యూ పాయింట్ ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి వెళ్ళినాము. ఇది ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి ఒక 1/2 అవర్ రైడ్, లైక్ 15 to 20 minutes లేదంటే 1/2 అవర్ మధ్యలో ఉంటుంది ఈ రైడ్. ఆ గ్యాప్లో మనం వెళ్తాం అనమాట. ఇంకా వీళ్ళందరూ డ్యాన్స్ వేసుకొని పిక్చర్స్ తీసుకొని వీడియోస్ తీసుకునే వరకు ఇంకా మా హస్బెండ్ కూడా మంచిగా వైబ్ అవుతున్నాడు అందరితో పాటు. మంచిగా ఎంజాయ్ చేసినాం మేమైతే. మీరు ఒకవేళ ఆ నియర్ బై ప్లేసెస్లో అంటే డెఫినెట్గా విజిట్ అవ్వండి. మంచి ప్లేస్, మంచి బోట్ రైడ్ అనుకోండి ఇది. వాళ్ళ స్టెప్స్ అసలు చాలా డిఫరెంట్ ఉన్నాయి మనకంటే, నిజంగా చెప్పాలంటే. దాని తర్వాత జోష్లో మా హస్బెండ్ కూడా డ్యాన్స్ చేయాలనిపించి ఇంకా తను కూడా వెళ్ళి డ్యాన్స్ చేసినారు. వాళ్ళు ఒక 2-3 స్టెప్స్ వేసినారు. వాళ్ళు కూడా మంచిగా కలుపుకొని వేసినారు. అట్లేం లేదు లైక్ వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు మేము వేయద్దు మనం వేయాలని వాళ్ళు అసలు ఆలోచించారు కదా. సో వాళ్ళు కూడా కొంచెం ఫ్రెండ్లీగా డ్యాన్స్ చేసినారు. అందరం కలిసి ఎంజాయ్ చేసినాము బోట్ రైడ్ మొత్తానికి అయితే. ఇంకా వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చి కొన్ని పిక్చర్స్ కూడా దిగినాము. ఇక్కడ కనిపించే బిల్డింగే మనకి వ్యూ పాయింట్. ఏంటంటే సిటీకి దగ్గరైన బిల్డింగ్స్. నాకు కూడా ఎగ్జాక్ట్గా గుర్తులేదు ప్లేస్, ఎందుకంటే చాలా రోజులైతే ఈ బ్లాగ్ నేను తీసుకొని అండ్ ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను బికాస్ ఆఫ్ ద కాపీ రైట్. ఇప్పటికి కూడా నేను కొంచెం సౌండ్ క్లిప్స్ యాడ్ చేసినాను కదా, సో కొంచెం నాలెడ్జ్తోనే చేసినాను. అది కూడా కాపీ రైట్ పడితే మళ్ళీ డిలీట్ చేయాల్సి వస్తుంది వీడియో. ఇది వ్యూ పాయింట్ మొత్తానికి. ఫోన్లో ఎట్లా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ రియలైజ్డ్ అయితే బ్యూటిఫుల్ వ్యూ, మంచి లైటింగ్తో పెద్ద పెద్ద బిల్డింగ్స్ చాలా బాగుండే, పీస్ఫుల్గా ఉండే. ఫస్ట్ థింగ్ అక్కడ రాగానే ఆ గాలికి ఆ బిల్డింగ్ లైటింగ్స్కి మాకు మంచిగా పీస్ఫుల్ వైబ్ అయితే వచ్చింది. మేమందరం హ్యాపీగా కూర్చొని. ఇక్కడ నేను మీకు గాలి సౌండ్ వినిపిస్తా అని చెప్పిన కదా, అక్కడ బ్యాక్గ్రౌండ్లో నాకు సాంగ్ ప్లే అవుతుండే, అందుకని చెప్పి నేను పెట్టలేకపోతున్నాను ఆ సౌండ్. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం. ఇంకా దగ్గరకు వస్తుంటే బిల్డింగ్స్ వ్యూ చాలా మంచిగా ఉంటుండే, అంటే ఆ లైటింగ్కి మంచిగా అనిపిస్తుంది. అక్కడ బోట్ ఒక 5 minutes ఆపుతాడు, ఎవరైనా పిక్చర్స్ దిగాలనుకుంటే దిగొచ్చు. ఫొటోస్, వీడియోస్ అట్లా ఏమైనా క్లిక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇంకా మా హస్బెండ్ అయితే వాళ్ళ ఫ్రెండ్ మంచి వీడియోస్ తీస్తుండు. తర్వాత రిటర్న్ అయిపోయింది. అక్కడ ఫొటోస్ అవి దిగిన తర్వాత రిటర్న్ అయిపోయింది బోట్. ఇక రిటర్న్ అయిన తర్వాత వీళ్ళిద్దరైతే అస్సలు ఆగడమే లేదు, పెద్ద డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు. వాళ్ళిద్దరికి నచ్చినట్టుగా వేస్తూనే ఉన్నారు డ్యాన్స్. ఇంకా వాళ్ళిద్దరు ఎంజాయ్ చేసినారు ఫుల్గా చెప్పాలంటే. వీళ్ళైతే ఇక్కడ సోనా కిత్నా సోనా హే సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా మా హస్బెండ్ కూడా వాళ్ళలాగా డ్యాన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. తనకు కూడా అంత ఎక్కువ ఏం డ్యాన్స్ రాదు, జస్ట్ వీళ్ళందరినీ చూసిన తర్వాత తనకు కూడా మంచి జోష్ వచ్చింది డ్యాన్స్ ఇద్దాము అని చెప్పి. ఇంకా వేసినండి అట్లా ట్రై చేసినారు. ఇక ఆల్మోస్ట్ రిటర్న్ అయిపోయింది, దగ్గరకు వచ్చేసినాం దిగడానికి. చూసారు కదా ఆయన ఎట్లా దూడ్చుకుంటున్నాడో, అంతే హ్యూమిడిటీ, స్వెట్టింగ్ అవుతుంది అందరికీ. ఆ స్వెట్టింగ్లో కూడా కష్టపడి డ్యాన్స్ చేసినాం అందరం కలిసి ఎంజాయ్ చేద్దామని చెప్పి. ఇంకా ఆల్మోస్ట్ నియర్ అయిందనమాట బోట్. ఆ టైంలో ఇంకా దగ్గరకు వస్తున్న టైంలో అందరం ప్రశాంతంగా కూర్చున్నాము, ఎందుకంటే అంతా స్వెట్టింగ్ వచ్చింది కదా. ఇంకా కూర్చున్నాను. ఇక వీళ్ళిద్దరు సిగ్గుపడుతూనే ఉంటారు వీడియోస్లో. ఒక 2-3 పిక్చర్స్ కూడా దిగినాం మేము అట్లా.
బిల్ అయితే పే చేసి బోట్ అయితే దిగినాము. దిగిన తర్వాత ఇప్పుడు సూక్‌కెళ్దాం అని అనుకుంటున్నాము. కానీ అప్పటికి ఫుల్ టయర్డ్ అయిపోయినా. ఆ వేడికి స్వెట్టింగ్ చూసినారా ఎట్లొస్తున్నాయో. మొత్తం తడిచిపోయినాం. బాడీ అంతా తడిచిపోయింది. బట్ స్టిల్ ఇంకొక ప్లేస్ ఉంది కదా చూపియడానికి అని చెప్పి ఓపిక తెచ్చుకొని అక్కడికెళ్తున్నాము. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికెళ్ళాలంటే కూడా పెద్ద ట్విస్ట్ ఉండే మాకు. ఎందుకంటే అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళాలని ఉండే. డైరెక్ట్ రోడ్ క్రాస్ చేయొద్దని చెప్పిర్రు. అక్కడ పోలీసులుండే. సో, ఇంకా అట్లా నెత్తిలు పట్టుకొని మళ్ళీ దిగుదాం అని చెప్పేసి అయితే దిగినాం. Stay tuned for the next video.